ఇరాన్ తాజాగా పెను విధ్వంసానికి పాల్పడింది. ఆల్రెడీ టర్కీలో ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేస్ మీద దాడులే కాదు, తాజాగా అందుతున్నటువంటిది ఇరాన్ అమెరికాకి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, అంటే యుద్ధ నౌక, దాంట్లో యుద్ధ విమానాల్ని మోసుకెళ్ళగలిగినటువంటి యుద్ధ నౌక మీద చేసినటువంటి డ్రోన్ దాడిలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటూ వీడియోని ప్రొజెక్ట్ చేసుకొస్తోంది. ఇదిగో అది యుద్ధ నౌక, దాని మీద యుద్ధ విమానాలకి సంబంధించి చూస్తున్నాం. ఆ చివర ఈ చివర కూడా ఆ మధ్యలో రన్వే, అది దిగిన తర్వాత అట్లా పక్కనకి పార్క్ చేస్తారు. ఉన్నట్టుండి ఒక డ్రోన్ ద్వారా వాటి మీద అటాక్ చేసినటువంటి దాన్ని అదిగో అట్లా. ఇది ఇరాన్ రిలీజ్ చేసిన విజువల్. బట్ అట్లాంటిది ఏమీ లేదు అని మాత్రం చెప్తున్నటువంటి అమెరికా స్పష్టత మాత్రం ఇవ్వట్లేదు. ఇదే సందర్భంలో ఇరానియన్ ఎయిర్ స్పేస్ మీదకి ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఇది తాజాగా జరిగినటువంటిది. ఇజ్రాయెల్ ఇరాన్లోని ఎయిర్ బేస్ మీదకి వెళ్ళి ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాన్ని కూల్చినటువంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. కాబట్టి ఓ పక్కన యుద్ధం ముగిసింది అని బయటికి మాత్రమే కనబడుతోంది, విజువల్ సాక్షిగా అక్కడ నడుస్తోంది.